मुझे अन्नमय्या मूवी का लिंक भेजा गया था प्लेलिस्ट का, बट उसमें 2 पार्ट्स मिसिंग हैं, तो आई विल जस्ट यूज़ दोज मिसिंग पार्ट्स फ्रॉम अदर, रिप्लेस विद अदर चैनल वीडियो। बट क्वालिटी उतना बढ़िया नहीं है उस चैनल से, बट फिर भी एनीवेज, तो चलिए। ఒరే ఢమాలో ఓ ఏరా ఢిమేలో ఓ ఆడవాళ్ళు ఏమి రాసుకుంటారా? పసుపు రాసుకుంటారా? మరి వాళ్ళేమిట్రా తాళపత్రాల మీద రాస్తున్నారు? అదే అర్థం కావడం లేదు. భావనామ సంవత్సరం కూడా వచ్చేసింది, బావ మాత్రం రాలేదు. బావ రావాలనేగా వ్రతం పట్టి సుభద్రా కళ్యాణం రచన చేస్తున్నాను. ఇది ఇప్పుడో అప్పుడో పూర్తి అయిపోతుంది. అయ్యి అవగానే బావ వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఇది వినేసి, తొలి తెలుగు కవయత్రి, ఎంత మంచి కావ్యం రాశావు, నీకేం కావాలో కోరుకో అంటాడు. ఈ పిచ్చి మరదళ్ళని ఇంకెన్నడూ విడిచి వెళ్ళకు అని కోరుతాను. బావ సరే అనేస్తాడు. ఆ తర్వాత మనల్ని అస్సలు విడిచి వెళ్ళడు. అంతేగా? ఎమోషనల్ हो ही रही थी. వాళ్ళ బావ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు. మనం పొరపాటున ఏదో పిచ్చివాగుడు వాగేశాం. తీసుకోవద్దునా? इन लोगों को पता भी नहीं कि वो वहाँ गए हैं. తిండి తిప్పలు మందు మాకు మానేసి నెలల తరబడి అలా గుమ్మం కేసి చూస్తూ ఉంటే గాని ఆ అన్నమయ్య రాడా? ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు. తీరావాడు వస్తే చూడ్డానికైనా వీళ్ళు గుట్టుకుమనకుండా ఉండాలిగా. ఉండాలి కదా. ఉండాలంటే ఈ కషాయం తాగాలి కదే. తీసుకో బావా. అత్తయ్య, మావయ్య, బావ వచ్చాడు. రాత్రి మా ఇద్దరికి కల్లో కనిపించాడు. ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడా? సమయానికి ఫోన్ చేస్తున్నాడు. మరి మా కల్లోకి రావడం లేదేమిటి? మేము కూడా అదే అడిగాం. అసలు మా అమ్మ నాన్న చక్కగా మందులు వేసుకుని రాత్రి నిద్రపోతేనే కదా నేను కల్లోకి రావడానికి అని అన్నాడు బావ. అలా అన్నాడా? ఆ మందు ఎలా? माँ बाप का प्यार यार. మందు తాగేసాం. ఈ రాత్రికి బాగా నిద్రపోతాం. నిద్రపోతే వాడు తప్పకుండా కళ్ళకి వస్తాడు కదా. వస్తాడు. ఏమండి పదండి, వీళ్ళు నిద్రపోదాం. పదండి. ఏమండి రాత్రి అన్నమయ్య కల్లోకి రాలేదండి. నిన్ను గమనిస్తూనే ఉన్నాను లక్కమ్మ. నువ్వు అసలు నిద్రపోతే కదా. అయితే మరి మరి నీ కనపడ్డా? నాకు నిద్ర పడితే కదా కనిపించడానికి. నీకు కనిపించలేదా? లేదు. మీ కల్లో కూడా రాలేదా? అన్నమయ్య ఎక్కడ ఉన్నారా? శ్రీనివాస, శ్రీనివాస. కన్న బిడ్డడు కండ్లకు కనపడకుండా పోయిండని కదా కలవరపడుతుండ్రు. అన్నీ ఎరుకైన ఏలికి మా పెనిమిటి. నీ బిడ్డ జాడ అడుగుండ్రి. ఎక్కడున్నాడు దొర? మా నవ్వుల పంట. నోముల పంట కాదు తల్లే, పాటల పంట. అబ్బా ఏవి కీర్తనలు రాస్తాడు తల్లే, ఏవి కీర్తనలు రాస్తాడు. నారాయణతే నమో నమో, నారద సంనుత నమో నమో. పండు ఎన్నెల కంటే చల్లగా పాడతాడు.
పదమావతమ్మ మాట కంటే తీయగా పాడతాడు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. మా పెనిమిటికి మాకంటే మీ కన్నబిడ్డ పాటలే ఇష్టం. ఓంకారం ఉంటది కదా, ఓంకారం. దానికంటే కూడా ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పాటల్లా. ఇంతకీ నా బిడ్డడు ఎక్కడున్నాడో చెప్పలేదేంటారా? 1 కాదు 2 కాదు 7 కొండల మీద ఉన్నాడు మీ బిడ్డ. వెళ్ళి చూసుకోండ్రి, ఎంట తెచ్చుకోండ్రి. అన్నమయ్య, ఇంత పెద్ద ప్రదేశంలో మంది మధ్యలో అన్నమయ్య ఎక్కడున్నాడో ఏమిటో అదే అర్థం కావడం లేదు. మీ ఆడవాళ్ళంతా అటు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి. వెళ్ళమ్మా. మీరిద్దరూ అటు వెళ్ళి వెతకండి. బావగారు, మనం ఇటు వెళ్ళి కనుక్కుందాం. పదండి. ఈరోజు శుక్రవారం కదా, దగ్గరుండి అన్నమయ్య స్వామివారి అభిషేకాలు చేయిస్తూ ఉంటారు. విన్నపాలు వినవలే వింత వింతలు, ఇంటికి రాను, పెళ్లి పెటాకులు వద్దు అంటే మీ అంతా ఎలా బతకాలరా? మాట్లాడవే బాబు, చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్నా వీళ్ళ సంగతి ఏమిట్రా? అమ్మా, నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం. ఏ బంధాల్లోనూ నన్ను ఇరికించాలని ప్రయత్నించ. భగవాన్ ఆయన కుछ ना कुछ करेंगे. నాయనా, గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా. ఒకనాడు ఈ పిల్లను ఏనుగు జరుగుతుంటే చూశా, కన్నేశా. దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా, 3 ముళ్ళు వేసేశా. మరి అంతకు ముందు నాకు వేసిన 3 ముళ్ళ సంగతి చెప్పరే? చెబుతా, అది చెబుతా. అనుభవంతో చెబుతున్నాను విన్నాయన. ఆ సుఖమెరుగని బ్రతుకు సున్నమైన తాంబూలం పండవు. అలా చెప్పండి, చచ్చి మీ కడుపులో పుడతాను. చూసావటయ్యా, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోందో. అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా? తల్లి అంటే ఏమిటో తల్లి లేనివాడిని నాకు తెలుసయ్యా. తల్లిని మించిన దైవం లేదు. ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లికి ఒప్పుకో. కానీ సంసారం సాగరం. ఎవరయ్యా చెప్పింది? అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు? నువ్వు గురించే ఆ స్వామి ఇద్దరిని చేసుకున్నాడే. అవును, మా ఇద్దరిని. నువ్వు మాలాగే సుఖించు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పెళ్లికి ఒప్పుకో. అలాగే, మీ ఇష్టం. क्या है क्या? या फिर चेहरा लिख के मना करने का मन नहीं हुआ? వాడు పెళ్లికి అన్నాడు. మళ్ళీ ఊహు అన్నా అనొచ్చు. అందుచేత తమరు కాదనకుండా మాతో పాటు మా ఊరొచ్చి దగ్గరుండి ఆ 3 ముళ్ళు వేయించి 4 అక్షింతలు జల్లి మదర్పిత చందన తాంబూలాది సత్కారములంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. నేనా? శుభం తథాస్తు. ओ खुद भगवान की शादी करा रहे यार. ఇదిగో ఒక్కలందుకో, ఇదిగో ఆ తమలపాకులందుకో, ఇదిగో గోవిందా గోవిందా. పిలిచారా? ఎందుకు పిలుస్తాము? పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటుంటేను పక్క వాళ్ళ మాట్లాడడం గట్టి పెట్టి కళ్యాణం జరిపించండి. ఏదో పిలిచినట్టుంటేను. చూపించినట్టుంటుంది. కళ్యాణం జరిపించి ఉభయం పట్టుకెళ్ళండి. పన్ను తిరిగినట్టుంది. తథాస్తు. నీ అనుమానం నాకు అర్థమైంది. విడివిడిగా కట్టు, ఒకటిగా చూసుకో. ఢిమేలో
भगवान खुद पलक उठा रहे हैं। ఏమిటి విపరీత చర్య? విపరీతము లేదు, వింత కాదు. శబరి భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను తృప్తిగా తిన్నాం. యశోదాదేవి అనురాగానికి ఉప్పొంగి తన్నులు తిన్నాం. తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ భాగ్యకారుని పాటకు పరవశిస్తాం, పల్లకి మోస్తాం. ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి? इतनी अच्छी तरह से समझाया यार। శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. सर्व मंगल मांगल्ये शिवे। मूवी बहुत ही ओवरवेलमिंग है यार, लाइक इमोशंस के साथ ना खेल रही है। एक सेकंड हंसते हंसते ही रोना आ जाता है, रोते रोते खुशी होने लगती है। ओह माय गॉड, इट्स सो गुड यार। और गाने इतने अच्छे हैं, वोकल्स यार क्या बोलूँ, बहुत ही प्यारे हैं। एसपी बालासुब्रमण्यम जी की आवाज़ वाओ, लाइक शहद की तरह है। वो वेंकटेश्वर स्वामी जी का जो लड्डू होता है ना, प्रसाद, उसकी तरह है। बहुत ही प्यारा है, सूदिंग लग रहा था। एंड हर एक गाना, लिरिक्स मुझे बहुत अच्छा लगा यार। एंड आई हैव टू सी अभी आगे से क्या होने वाला है। और भी यू नो ऑलमोस्ट आधा मूवी होने को है, बट वी हैव टू सी। एंड आई हैव टू इन्फॉर्म यू अगेन कि मैं बीच में गाने कट करूँगी, क्योंकि गानों की वजह से पूरा नो कुछ सीन्स की वजह से और गाने की वजह से पूरा वीडियो ब्लॉक हो रहा है। तो आई नो इट्स वेरी फ्रस्ट्रेटिंग, बट आई हैव टू, अदरवाइज मैं वीडियो अपलोड नहीं कर पाऊँगी। तो होप यू गाइज अंडरस्टैंड। तो चलिए मिलते हैं नेक्स्ट पार्ट में, तब तक के लिए टेक केयर, बाय बाय।